ఈవేళ రోజున ఆకివీడు పంచాయతీకి గత 24 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏకధాటిగా యునానిమస్గా ఏలినటువంటి పూజ్యులు స్వర్గీయ శ్రీ వీరమల్లు రామకృష్ణారావు గారు గురించి మనం ఈవేళ జ్ఞప్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ ప్రజలు. ఎందుకనగా ఆయన చేసినటువంటి నిరాడంబరి, మితభాషి, కార్యసిద్ధి, అభివృద్ధి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు ఎంతకాలం కూడాను. ఆయన చేసి అమోఘం ఘనకార్యాలు చేసేసాడు. ఈ ఆకివీడులో సాధించింది అన్నీ కూడాను స్కూల్స్ ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, రోడ్లు ఏంటి, వాటర్ డ్రింకింగ్ పైపులు ఏంటి, డ్రైనేజీ సిస్టమ్ ఏంటి, రకరకాల అన్నీ కూడా. ఇటీవల మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ని ఊరు మధ్యలో చక్కగా తీసుకొచ్చి మన ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇవన్నీ కూడా చాలా సాధించినటువంటి వ్యక్తి అండి. ఆయన ఒకరు చెప్తే చేసింది కాదైనా ఆయనే స్వతంత్రంగా దేవాలయాలు కూడా బాగా డెవలప్ చేశాడు. అన్నీ కూడా అనుకోకుండా ఆయనంతటా ఆయనే ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ఆకివీడు పట్టణం ఈవేళ రోజున నగర పంచాయతీగా కూడా ఈవేళ అభివృద్ధి చెందింది. ఆయన వల్ల ఇదంతా ఆయన పునాది వేసినటువంటి ఆశయాలు అయ్యే ఈవేళ రోజున మాకు బాగా పరిపాలనలోకి అమల్లోకి వచ్చాయండి మా ప్రజలకి. అంచేత ఇటీవల ఆయన ఈవేళ రోజున 99 సంవత్సరాల్లోకి ఆయన జన్మదినాన్ని మేము పురస్కరించుకుని ప్రజలను అందరం కూడా అభిమానంగా ఆయనకి మేము చూపిస్తున్నామండి. మా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉదయం 9 గంటలకి కనుమూరు బాపిరాజు గారు మాజీ ఎంపీ ఆయన ఇచ్చేసి దాన్ని మాల వేసి ఆయనకి నమస్కృతులు తెలియజేస్తానని ఆయన ముందుకు వచ్చారండి బాపిరాజు గారు. ఇప్పుడు ఉదయం 9 గంటలకి మీరు అందరూ కూడా విని ఈ శబ్దాన్ని అందరూ కూడా హాజరవుతే నేను చాలా సంతోషిస్తానండి. అలాగే ఇప్పుడు మన వీరమల్లు రంగారావు గారు ఆయన దానికి ఈ కార్యసిద్ధికి ఇలాగ పరిపూర్ణంగా ఇది సాల్వ్ అవ్వాలని రంగారావు గారు ముందుకొచ్చి ఆయన ఈ విధంగా చేయిస్తున్నారండి. అందుచేత రంగారావు గారిని కూడా మనం ఈ ఏర్పాట్లన్నీ చేసినందుకు గాను వారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మరి అంచేత మీరందరూ కూడా ప్రజలు ఈ వార్త తెలిసిన వెంటనే టైం ఎంతో లేదండి, ఇంకా ఇప్పుడు ఉదయం 9 గంటలకే ఇప్పుడు ఈ ప్రోగ్రాం కనుమూరు బాపిరాజు గారు వస్తున్నారు. అందరూ కూడా మీరు ఆయన దగ్గర నుంచి మనం ఆశీస్సులు తీసుకుని మనం వచ్చే సంవత్సరం సెంచరీ 100 సంవత్సరం అవబోతుంది. అది భారీగా చేద్దామని మాకు తలంపు వచ్చింది. దానికి చేద్దామండి. మరి మీరందరూ కూడా తొందరగా వెల్కమ్ వస్తారని నేను ఆశిస్తున్నాను. డివి రామమూర్తి.